సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. దేశ రాజధాని ఢిల్లీ మేయర్ పీఠాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. గురువారం జరిగిన ఎన్నికల్లో ఆపు విజయం సాధించడంతో ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్ మహేష్ కుమార్ ఖించి కొత్త మేయర్గా ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థి కిషన్ లాల్పై స్వల్ప ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. కరోల్బాగ్లోని దేవనగర్ కౌన్సిలర్గా ఉన్న మహేష్ ఖించికి 133 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థికి 130 ఓట్లు వచ్చాయి. కేవలం 3 ఓట్ల తేడాతో ఆప్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక గురువారం ఉత్కంఠగా సాగింది. కాంగ్రెస్ కు చెందిన 7 సభ్యులు వాకౌట్ చేయడంతో ఆప్ బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. మొత్తంగా 265 ఓట్లు పోలవగా 2 ఓట్లు చెల్లనివిగా అధికారులు ప్రకటించారు. బీజేపీకి 120 మంది కార్పొరేటర్లు మాత్రమే ఉండగా మరో 10 ఓట్లు సాధించగలిగింది. దీంతో ఆప్ నుంచి కొందరు కార్పొరేటర్లు బీజేపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేసినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ బీజేపీకి చెందిన కిషన్ లాల్పై ఆప్ కౌన్సిలర్ మహేష్ ఖించి గెలుపొందారు. ఎన్నికల్లో ఆప్ ఎంపీలు సంజయ్ సింగ్, ఎన్టీ గుప్తా, బీజేపీకి చెందిన 7 ఎంపీలు ఓటు వేశారు. మరోవైపు మేయర్ ఎన్నికల్లో పరాజయంతో బీజేపీ డిప్యూటీ మేయర్ రేసు నుంచి వైదొలిగింది. దీంతో ఆప్ కౌన్సిలర్ రవీందర్ భరద్వాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక మేయర్ ఖించి కేవలం 5 నెలలు మాత్రమే మేయర్ పీఠంపై కొనసాగనున్నారు. ఏడాది ఏప్రిల్లోనే ఎన్నికలు జరగాల్సి ఉండగా ఆప్ బీజేపీ మధ్య పోరుతో పదే వాయిదా పడటమే ఇందుకు కారణం. ఢిల్లీ ప్రజల సేవలో పనిచేయటమే సవాలన్నారు నూతన మేయర్ మహేష్ ఖించి. ఇక తన మొదటి ప్రాధాన్యత నగరం పరిశుభ్రత కోసం పనిచేస్తానంటూ వెల్లడించారు. मुझे एक छोटे से कार्यकर्ता को माननीय मुख्यमंत्री जी ने जो पद पे पहुंचाया, ये सिर्फ आम आदमी पार्टी में ही हो सकता है, जिसके लिए मैं केजरीवाल जी का बहुत 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 धन्यवाद करता हूं। और मैं सभी पार्षदगणों का भी बहुत बहुत धन्यवाद करता हूं कि जो चुनाव प्रक्रिया चली है वो बड़ी सरल पूर्वक और सभी ने अच्छी तरीके से चलाई है। इसके लिए मैं सभी पार्षदगणों का धन्यवाद करता हूं और मैं सभी पार्षदों को विश्वास दिलाता हूं, सब लोग मिलके हम इस मीटिंग आगे बढ़ाते हुए सभी पार्षद मिलके दिल्ली के विकास के लिए कार्य करेंगे, दिल्ली की भलाई के लिए कार्य करेंगे। ये मैं सभी पार्षदों को विश्वास दिलाता हूं। पूर्ण मेहनत और लगन से सब मिलके दिल्ली के विकास के लिए कार्य करेंगे।